భాగాన్ని మరి ధ్యానం చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. చూడండి ఒకసారి మైక్లు చదివించండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రమును నడిచిపోయిరు. అందరూ మోషేను బట్టి మేఘముల్లోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తే. ఈరోజు వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నాము. వందనాలు మీ అందరికీ, వందనాలు. అందరూ చెప్పాలి వందనాలు. సరే, ఓకే. సమయంలో దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వారు ప్రయాణించే ప్రయాణాన్ని అపోస్తలుడైన పౌలు మన ఆత్మీయ జీవితానికి అన్వయించడానికి ఒక అద్భుతమైన సాదృశ్య రూపకంగా రాసిన ఒక అద్భుతమైన వృత్తాంతము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి ఇప్పుడు మనం చదివిన వృత్తాంతం. వారు సముద్రంలో నడిచిపోవుట మనము బాప్తిస్మం పొందుటతో సమానం. హల్లెలూయా. మరి అట్లాగా పౌలు పోల్చాడు. మరి వారు మన్నాను తినడం, ఇప్పుడు రొట్టెను మనం పానం చేయడంతో పోల్చాడు, రొట్టెను తినడంతో పోల్చాడు. క్రీస్తు శరీరం అనేటువంటి ఆ రొట్టెను తీసుకోవడంతో పోల్చాడు. హల్లెలూయా. వారు బండ నుండి నీళ్లు ప్రవహించిన ఆ నీళ్లు త్రాగిన ఆ సందర్భాన్ని పౌలు మనము ద్రాక్షరసమును క్రీస్తు రక్తాన్ని పానం చేసిన ఆ సందర్భంతో పోలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోలుస్తూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. అదేంటంటే వారందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, ఒకే పానీయము పానము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఆహారము ఒకే పానీయము అంటే తన ఉద్దేశం ఏంటంటే ఒకళ్ళొక విధంగా చేసేది కాదు. మేము ఆత్మీయ మార్గాలు నేర్చుకునే కొత్తల్లో చర్చి నుంచి బయటకు వస్తే మేము అందరం కూడా ఒక్క ఐటెం చెప్తే మాలో మా తమ్ముడు ఒకడు, మేమందరం టీ చెప్పామనుకోండి, వాడు కాఫీ చెప్పేవాడు. మేము కనుక ఏదైనా సంథింగ్ ఏదైనా చెప్తే ఒక వ్యతిరేకంగా చేస్తూ ఉండేవాడు. అఫ్కోర్స్ ఆరోగ్య సమస్య కావచ్చు, సంథింగ్ ఏదైనా సరే, కానీ కలిసి వచ్చాం కదా, మాకు మాత్రం చాలా చికాకుగా ఉంటా ఉండేది. మా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు, మా సీనియర్స్. అందులో ఒకడు చెప్పేవాడట, 6గురిని తీసుకెళ్ళేవాడట. 6గురిని టీ కొట్టు తీసుకెళ్ళి 3/6 అనేవాడట. 3/6 అంటే అందరూ నవ్వేవారు. ఎందుకంటే 3/6 కాదురా, 1/6 అయితే బాగుంటుంది బాగా అని చెప్పి ఆట పట్టించేవారు. అట్లాగా అంటే షేరింగ్గా ఆ విధంగా, అంటే ఒక విధంగా రాత్రి 24 hours హోటల్ అని చెప్పి మాకు హాస్టల్కి దగ్గరలో ఉండేది. ఎందుకంటే హాస్టల్కి దగ్గరలో మిర్చి ఆట ఉండేది. ఎప్పుడు కూడా ఆ మిర్చి ఆటలోకి పండించిన పంట ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి లారీలు ఎప్పుడు కూడా లోడ్ చేస్తూ అన్లోడ్ చేస్తూ ఉండేవారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ టైం వచ్చిందంటే మా వాళ్ళు ఏం చేసేవారంటే రాత్రి 12 దాటాక ఎప్పుడో 8 గంటలకు భోజనం పెడతారు. కాబట్టి స్టడీ అవర్ అంతా స్టడీ చేసుకున్న తర్వాత 12 దాటాక ఏదో ఒకటి సంథింగ్ తిని ఇలాంటి మరి పనులు చేస్తూ ఉండేవారు. అట్లాగా ఏంటంటే ఒక విధంగా షేరింగ్ అనమాట. ఏం చేసినప్పటికి కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఆ యొక్క ఫ్రెండ్షిప్లో నడుస్తూ వస్తూ ఉంటుంది. అయితే ఉద్దేశం ఏంటంటే మరి ఒక విధంగా ప్రేమకు గుర్తుగా ఆ యొక్క కార్యాలన్నీ కూడా
మరి చేసుకుంటూ ఉంటుంటాం ఆ విధంగా. మరి అట్లాంటిదే క్రీస్తు నందలి ఆయన ఆత్మ సంబంధమైన మందిరంలో, ఆత్మ సంబంధమైన కుటుంబంలో చేరినటువంటి వాళ్ళందరం కూడా ఈ విధంగానే షేర్ చేసుకుని మనము మరి ప్రభు ప్రేమని మనము ఆనందిస్తాం. ఉద్దేశం ఏంటంటే మనం అందరము కూడా ఆయన పిల్లలము అనే దానికి సూచన. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి, మరి ఎలాగైతే షేర్ చేసుకుంటామో ఆత్మ సంబంధమైన కుటుంబంగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన తండ్రి యొక్క ప్రేమని మరి ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం ద్వారాగా మనము మరి కృతజ్ఞతా భావంతో ఆ శిలువని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టె ద్రాక్షరసంలో మరి ఈ యొక్క ప్రభు శరీరం, ప్రభు రక్తం భుజించే ఈ క్రమంలో పాల్పొంపులు పంచుకుంటాం. ఉద్దేశం ఏంటంటే మనమంతా ఒకటే అనే ఉద్దేశంతో, కులం లేదు, మతం లేదు, జాతి, రంగు, వర్ణం లేదు, వర్గం లేదు. అంటే మనమంతా కూడా ఒక్క శరీరమై ఉన్నాం. అందుకే దైవజనులు అబ్రహాం జేడియస్ గారు మాట అనేవారు, మరి కులానికి గొప్ప అద్భుతమైన విరుగుడు యేసు రక్తమే అని చెప్పేవాడు. మరి ఏంటంటే చర్చిలో అయితే అసలు కులం పేరే ఎత్తనేవాడు. మరి తన యొక్క పరిచర్యలో ఎవరితో స్నేహం చేసినా ఎప్పుడు కూడా కులం అడగలేదని చెప్పాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే రంగు, మరి ఆ యొక్క వర్ణం, మరి ఇలాంటి ఆ యొక్క విధానం అంటే ఒక విధంగా మరి మీ అనే తారతమ్యాలు ఏముండవు. ఈవెన్ బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అనేటువంటి తారతమ్యం కూడా ఏముండదు. అందరికీ ఒకటే కొలత, ఒకటే విధానం. ఇక ఇంట్లో అయితే కొంచెం ఎక్కువగా మనం వాళ్ళని ఆత్మీయ మార్గాల్లో సరిగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మరి ఎందుకు అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క మార్గాలు నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో, ఆ మార్గాలు నడిపించాలనేటువంటి ఉద్దేశంతో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఇక తారతమ్యం ఏమీ లేదు. దీంట్లో ఏదో డిఫరెన్సెస్, వీళ్ళకి వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళని వీళ్ళు సహకరిస్తున్నారని, వీళ్ళు సహకరించట్లేదని. నిన్నటి రోజున ఒక దైవజనుడి సాక్ష్యాన్ని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను, నేను చాలా వేదన పడ్డాను. ఎందుకు అని అంటే మరి నేను సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యం వింటున్నప్పుడు దేవుని పెట్టలేనటువంటి వాళ్ళు లోకం అనేది అసత్యం, అశాశ్వతం. లోకం అనేది ఏం చెప్తున్నాం మనము? అసత్యంలో ఉన్నారు, అశాశ్వతం అని చెప్పి జీవనోపాధిని కూడా విడిచిపెట్టి, జీవనోపాధి కూడా విడిచిపెట్టి దేవుని మార్గాల్లోకి వచ్చి మరియు సేవలోకి కూడా వచ్చి చాలామంది వెళ్ళిపోయి డబ్బు, ధనాపేక్షలో ముఖ్యంగా చిక్కడిపోతున్నారని మనకు దైవజనుడు తన సాక్ష్యంలో చెప్తూ వాపోతా ఉన్నాడు. నేను అది బాధ కలిగించిన ఆ యొక్క సందర్భం. లోకం వద్దని కదా మనం ఇక్కడికి వచ్చాక మళ్ళీ లోకం ఏంటి అనే మాట చాలా నా హృదయంలో ఆ వేదన, ఆ విషయంలో. పడినట్టు రోజు ఒక దైవజనుడి గురించి సాక్ష్యం విన్నాను. అగ్ని మంట అంట ఆయన ఆ మొదటి ఆరంభంలో. ఇప్పుడు అదేమి పక్క నుంచి వెళ్తా ఉంటే కూడా ఒక ఫైర్లా ఉండేదట రాజమండ్రి పట్టణంలోనే. కానీ మరి ఇప్పుడు అంతా ధనాపేక్షతోటి ధనం ఉన్నవారిని మరి చాలా బాగా ప్రేమిస్తాడట. తన సంఘంలో ధనికులైనటువంటి వారికి చక్కటి ప్రాధాన్యత, మరి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో వారిని పెద్ద పట్టించుకోవడం. అతననే కాదు, చాలా మంది సేవకుని చూశాను నేను పాస్టర్స్ ఫెలోషిప్లోకి వెళ్తున్నప్పుడు చూస్తుంటాను. చాలా అది నాకు ఇబ్బందికరమైన అంశం. ఏమో అసలు ఆ యొక్క విధానం అర్థం కాదు. అదొక వింతైన విధానం. మరి లోకం వద్దని చెప్పి కదా మనం ఇక్కడికి వచ్చాం. వాళ్ళ ఆ లోక ఆ యొక్క విధానం మరి ఇక్కడ కనిపించడం కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది మనకి. కొంచెం ఆ యొక్క పరిస్థితులు చాలా మరి బాధాకరంగానే అనిపిస్తూ ఉంటాయి. లోకం వద్దని చెప్పి లోకాన్ని విడిచిపెట్టి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత
మరి సంఘంలో మళ్ళీ లోకం అని అంటే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమే. మరి దేవుని యొక్క సన్నిధిలో అది ఎట్లా ఉంటుందనంటే వెను చూసినట్టుగా నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసినట్టే ఉంటుంది. నాగటి మీద మరి చేయి పెట్టి వెనక తట్టు చూడడం, లేదా మోసపోవడం, ఒక రకంగా మోసపరిచే ఆత్మల చేత నడిపించబడటం, మోసపరిచేటువంటి ఆ యొక్క పరిస్థితుల చేత నడిపించబడటం, ఇది చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఎందుకు ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము లోకం వద్దని ఈ యొక్క సహవాసంలోకి వచ్చాం. మరి ఈ సహవాసంలో సైతం ఒకవేళ మనము లోకరీతిగా జీవిస్తే దానివల్ల మనం ఏ ఆశీర్వాదము కూడా చూడలేము. దేవుని యొక్క వాక్యంలో ఓ మంచి మాట ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:19. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన కదా మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై విందుము. చూడండి, ఈ జీవితకాలం మట్టుకే ఒకవేళ మనము ఈ యొక్క సందర్భంలోనే ఈ జీవితకాలం మట్టుకే గనక ఒకవేళ దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నటువంటి వారం అయితే ఏమని చెప్పి రాసింది ఇక్కడ? మళ్ళీ మీరు నాకంటే అనుకున్నారు, మీరు మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. ఎంత మంచి భయంకరమైన బిరుదో చూడండి. అంటే ఒక విధంగా చెప్పాలని అంటే ఎందుకు ఆ మాట రాయబడింది, ఎందుకు ఆ విధంగా రాయబడింది? లోకం నుండి నువ్వు ప్రత్యేకించబడి కొన్ని విషయాలను విడిచిపెట్టి దీంట్లోకి వచ్చావు. వచ్చిన నీవు మళ్ళీ లోక విధానాల్లోకి వెళ్తే మరి అది దానివల్ల ప్రయోజనం దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? మరి దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఎన్నో విడిచిపెట్టి ఇక్కడికి వచ్చింది నీవు, మరి లోక విధానాల్లోకి వెళ్తే మరి దానంత పరిస్థితి, దానంత దారుణం మరొకటి ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరికోకి వెళ్తున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరికో పట్టణానికి వెళ్తున్నాడంట. మరి యేసుప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో అత్యంత ప్రాముఖ్యమైన ప్రఖ్యాతమైన మరి ఉపమానం ఇది. ఇతడు యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి వెళ్తా ఉంటే మధ్యలో ఏమైపోయాడు? దొంగల చేత కొట్టబడ్డాడు, దొంగల చేత చిక్కుకొనబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి వెళ్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తి మరి దొంగల చేత చిక్కుకొనబడ్డాడు. ఎందుకని? యెరూషలేము దేవుని యొక్క మందిరం, ఎరికో లోకంలోకి ఎవరైనా వెళ్తుంటే మరి దేవుడి మందిరంలో నుంచి లోకంలోకి జారిపోతుంటే ఏమవుతుంది? దొంగలు వచ్చి మన ఆశీర్వాదాలన్నీ కూడా దోచుకుంటారు. దొంగలు అంటే ఎవరు? సాతాను శక్తులు, దయ్యాలు. మరి ఏం చేస్తుంటే కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టి వీడిని ఏం చేసినాయంట? విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. మరి అది పరిస్థితి. అంటే మరి అదే దాని అంత ఘోరం మరొకటి ఉండదు. రే పిల్లలు, జోసఫ్, ఐజక్ మాట్లాడకూడదు. మహి కొడుకులు, సారీ నాకు ఆ మాటలు వచ్చేస్తున్నాయి. సరే, ఇక్కడ జోనాథన్, సుహాస్ మాట్లాడకూడదు. మీరు నిశ్శబ్దంగా ఉండాలి చక్కగా. మరి ఎప్పుడు మాట్లాడరు కదా, ఇవాళ మాట్లాడుతున్నారు మీరు. సరే, ఓకే, సైలెంట్గా ఉండండి. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటలు చూస్తే యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి వెళ్తున్నటువంటి ఈ యొక్క మరి వ్యక్తి దొంగల చేత కొట్టబడి కొన ప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. అంటే దొంగ అనేటువంటి మాట ఎవరికి వాడబడింది బైబిల్లో? సాతానికి వాడబడింది.
మరి వాడి చేతిలో చిక్కుపడకుండా ఉండాలంటే ఈ వ్యక్తి ఎక్కడ ఉండాలి? యెరూషలేములో. ఎక్కడ ఉండాలి? యెరూషలేం. యెరూషలేం అని అంటే దేవుని మందిరము, దేవుని యొక్క సంఘమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే మరి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. ఆయన మందిరంలోని మేలు చేత ఆయన మనల్ని సంతృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మందిరంలో నిలబడాలి. ఆయన సన్నిధిలో ఉండేటి వారికి సంతోషం అంట. హల్లెలూయా. కీర్తన 16, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం చివరి వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. ఆయన సన్నిధిలో ఏముంటుందట? సంపూర్ణ సంతోషమును, ఆయన చేతిలో నిత్య సుఖములు ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధికి వస్తున్నావు అంటే ఉద్దేశం ఇది, నీవు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మరి సౌఖ్యం చేత నింపబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకని ఆయన సన్నిధిలో సంతోషం, అది కూడా సంపూర్ణమైన సంతోషము. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు. మరి తాత్కాలిక విధానాలు కాదు, తాత్కాలిక సంతోషం కాదు, తాత్కాలికమైనటువంటి సుఖం కాదు, మరి నిత్యము కూడా ఆనందం చేత నింపే దేవుడు. హల్లెలూయా. ఏ విధమైనటువంటి విధానాలతో ఉండని, ఏ విధమైన శ్రమ ఉండని, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పు ప్రాంతంలో సువార్త చేస్తున్నాడట. అతన్ని ఒక కారణం చేత బెత్తాలతో కొట్టి చెరసాల్లో వేశారట ఆ ప్రాంత ప్రజలు. మరి వేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? 16, 17 నుంచి చూసుకుంటూ వెళ్దాం. చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 16, 17 నుంచి చదవండి ఒకసారి. చూడండి తల్లి. 16 అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 21 నుంచి చూడు తల్లి. అట్టి ఆజ్ఞను పొంది లోపల చెరసాల్లో త్రోసి, లోకానికి ఇది అక్కడ జరుగుతుంది. లోకానికి ఏం జరుగుతుంది? బెత్తాలతో పౌలుని కొట్టి భయంకరంగా అవమానించి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు ఏం చేశారు? చెరసాలకు త్రోసి బొండ వేసి బిగించారు. లోకానికి, లోక ప్రకారంగా చూస్తే ఇక్కడ జరిగింది ఏంటంటే అవమానము, నింద, మరి వెలివేత, చెరసాల. కానీ దైవ సన్నిధిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారట? ఇక్కడ ఏంటి మీరు జంపింగ్ చేస్తున్నావు? నువ్వు మధ్యరాత్రి వేళ పౌలు శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. విచారంగా ఉన్నప్పుడు, మరి దుఃఖ కాలంలో విచార కాలంలో అందరూ ఏడుతున్నప్పుడు, లేదా ఏడుపు కాలంలో పాట పాడితే ఎలా ఉంటుంది? చలి దినమున దుప్పడ తీసేవాడితోటి సూర్యాకారం పైన చిరకన పోసేవాడు అన్నట్టుగా ఉంటుందట. మరి పట్ పేలుతుంది అది సూర్యాకారం మీద చిరక పోస్తే. అలాగే చలి దినాన కనుక మంచి చలి వేస్తుంటే దుప్పడ తీసేస్తే చర్రమని ఎలా అయితే కోపం అవుతుందో మనకి, దుఃఖ కాలంలో రోగరీతిగా ఉన్నప్పుడు పాటలు పాడితే అంత చిరాగ్గా ఉంటుంది మామూలుగా లోకంలో అయితే వినడానికి యొక్క సామెత విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా అలాంటి దుఃఖ సమయంలో
మాకే ఈ కష్టాలు వచ్చినాయా, మాకే ఈ పరిస్థితులు రావాలా అని ఆడకుండగా పౌలు శీలలు ఏం చేస్తున్నారట? దేవుని స్తుతిస్తా పాటలు పాడుతూ ఉన్నారట. హల్లెలూయా. అసలు వాస్తవానికి అయితే పాటలు ఇప్పుడు పాడతారు చూడండి. మరి సంతోషంగా మీలో ఎవరికైనా సంతోషం కలిగిన కీర్తనలు పాడిన మరి యాకోబు రాసిన పత్రిక 5:12 నుంచి చదువుకుంటూ వెళ్తే, మీలో ఎవరికైనా శ్రమ కలిగితే ప్రార్థన చేయండి, కీర్తనలు సంతోషంగా ఉంటే కీర్తనలు పాడండి. సంతోషంగా ఉంటే సినిమాకి వెళ్ళమని కాదు, సంతోషంగా ఉంటే మందు తాగమని కాదు, సంతోషంగా ఉంటే జోకులు వేసుకుంటూ బూతులు ఆడుకోమని కాదు. సంతోషంగా ఉంటే ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. చలోక్తులు వేసుకోవడం కాదు, సంతోషంగా ఉంటే సెటైర్స్ వేసుకోవడం కాదు. నీకు సంతోషంగా ఉంటే స్తుతించు దేవుణ్ణి. హల్లెలూయా. దురాత్మలు పోతాయి. అలా లేదనుకోండి, మనకి శోధన సంతోషంగా ఉన్న సమయంలో మనము మరి ఒకవేళ ఇష్టానుసారంగా ఉన్నాం అనుకోండి, విచారం బర్త్డే పార్టీ జరుగుతుందట. ఆ బర్త్డే పార్టీలో అందరూ కూడా డ్యాన్సులు, భయంకరమైన డ్యాన్సులు. ఇప్పుడు ఈ డ్యాన్సులు ఎక్కువైపోయినాయి కదండి. మధ్యన డ్యాన్సులు చాలా ఎక్కువైపోయినాయి పెళ్ళిళ్ళకి కానీ వాటికి కానీ. మనమేమో పిల్లలకి యాక్షన్, వాళ్ళకి సువార్త వెళ్తుందని పెడుతున్నాం, తిప్పులు పడుతున్నాం. వీళ్ళేమో ఏంటో పైగా కొత్త స్లోగన్ ఏంటంటే డ్యాన్స్ వేస్తే ఎక్సర్సైజ్ అట. ఇలాంటి మాటలు కూడా చెప్తున్నారు. సరే, అయితే డ్యాన్స్లు వేసుకుంటూ వీళ్ళు ఓప్ డ్యాన్స్ అంతా వేసుకుంటా మరి ఒక్కొక్కరు వస్తున్నారు. వస్తా ఆ మ్యూజిక్ స్పీడ్లో ఏమైపోయిందనంటే మనమేమో ఈ యొక్క వాయిద్యాలని వాస్తవంగా దేవునికి మొరపెట్టడానికి మరి ఆయన సన్నిధిలో గంభీరముగా మన మొర చేరునట్లుగా వెండి బోరలు చేయమన్నాడు సంఖ్యాకాండంలో 10వ అధ్యాయంలో. లేదా సిగ్నల్ కొరకు మ్యూజిక్ వచ్చింది. అసలు చెప్పాలంటే సిగ్నల్ కొరకు, అలాగే మన మొర దేవుని సన్నిధికి చేరడానికి మరి ఆయా కారణాలు చొప్పున ఈ సంగీతానికి దేవుడు చక్కటి ప్రాధాన్యత ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన కొరకు, ప్రార్థనలో మరి ఎప్పుడైతే చూడండి సంఖ్యాకాండం 10వ అధ్యాయం సంగీతం పుట్టిన ఆ మూలాల గురించి చెప్తున్నాను. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 1వ వచనం నుంచి స్పీడ్గా చదవాలి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధముగా నీ దేశమును యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వచ్చి నీ శత్రువులు రక్షింపబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగీతం పుట్టింది దీని కొరకు, ప్రార్థన కొరకు. తాగేసి తందనాలు తొక్కడానికి కాదు, మరి కుప్పు గంతులు వేయడానికి కాదు. ఇది మరి ఏదో ఒక ఎంజాయ్మెంట్, లోక సందర్భమైనటువంటి ఆ యొక్క విధానం కొరకు కాదు అది. కానీ ఈరోజు ఇది రకరకాలుగా సైతాను, ఆ సంగీత పరిచర్య కూడా ఆ సైతాన్ గడికి రావడం చేత, ఆడు పడిపోయిన తోట అయిపోవడం చేత, ఈసన్న గారి దగ్గరకు ఓ రోజు సైతాన్ గడు వచ్చాడట. వచ్చి అంటున్నాడట, పాట పాడుతానంటే, నేను నీకంటే బాగా పాట పాడతాను అంటున్నాడట. సరే వాక్యం దిగిపోయాడట. నేను నీకంటే అద్భుతంగా వాక్యం చెప్తాను అన్నాడట. నేను ఏసైకే వాక్యం చెప్పాను అంటున్నాడట. ఈసారి ఇక మోకరించాడట, దెబ్బకు పారిపోయాడట. అదొకటి రాదు అడిగి, ఆ మోకరించగానే పారిపోయాడట. చూడండి, చాలామంది పాటలకు ఉంటారు,
వాక్యానికి కూడా ఉంటారు, ప్రార్థన అంటే పారిపోతారు. అలాంటి ఉదాహరణ ఉంటుంది అనమాట. మరి అది చాలా బాధాకరమైన సందర్భం. దేని కొరకు ఈ యొక్క వాయిద్యం దేని కొరకు వచ్చింది? దేవుని స్తుతించడానికి, దేవునికి ప్రార్థించడానికి, మొర ఆయన సన్నిధి చేరడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దాని ఉద్దేశం అది, వాస్తవంగా పుట్టిన ఆ యొక్క ఉద్దేశం అది. కానీ ఏంటంటే తాగి తందనాలు దొక్కుతూ ఇష్టానుసారంగా లోకస్తులు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారండి. అది కొంచెం ఇబ్బందికరమైన అంశమే. మనం వాయించుకునేటప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశం, ఓ రోజు నేను పాటలు పాడుతూ వాయిద్యం వాయిస్తుంటుంటే పక్కన టీవీ పెంచి ఆడు కూడా పోప్ మ్యూజిక్ పెట్టి పాట సౌండ్ పెంచుతూ ఉన్నాడు. ఏంట్రా అంటే నేను వాయిస్తున్నాను కదా, అందుకు నేను ఆఫ్ చేశాను, ఇంకా నేను వాయించడం ఆఫ్ చేశాను. అట్లాగా ఆ రోజున మరి చెప్పాలంటే విషయం అర్థం కాకపోతే విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ చేష్టలు చాలా విభిన్నంగా అనిపిస్తాయి. ఇలా డ్యాన్సులు వేసుకుంటా ఒక్కొక్కడు విపరీతంగా అయిపోయారు. వచ్చింది పుట్టినరోజు ఫంక్షన్కి, అయితే ఒకళ్ళు తమ కోట్లు విసురుతున్నారట. ఫస్ట్ ఒకటి కోట్ విసిరాడట. మరి ఇక్కడ మరి బాబు ఉంటే ఆ బాబు ఉన్నటువంటి ఆ యొక్క ఉయ్యాల మీద ఆ కోట్ పడిందట. ఒకడు విసిరాడు కదా, మరి ఇంకొకరు కూడా అలాగే అక్కడ ఎగురుతూ వస్త్రాలు విసురుతూ ఉన్నారట. విసురుతూ ఉంటే వరుసగా అవన్నీ విసురుకుంటూ వెళ్తున్నప్పుడు అన్నీ ఓ చోట ఆ యొక్క ఉయ్యాలు ఉన్న వైపే విసిరారు. ఫస్ట్ ఒకరిద్దరు విసురుని ఎవరికి ఒకరిద్దరు విసురడాన్ని బట్టి ఉయ్యాల కప్పుడిపోయింది. మరి వరుసగా అలాగా వచ్చిన పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అలా కోట్లన్నీ వేసేటప్పటికి డాన్సింగ్ అవుతుంది. మరి తాగారేమో బాగా చిందులు వేశారు. 2-3 గంటలు 4 గంటలు అయిపోయింది. 2-3 గంటలు 4 గంటలు అయిపోయాక కేక్ కటింగ్ టైం అని చెప్పి స్టార్ట్ చేశారు. కేక్ కటింగ్ చేయడానికి బాబు ఎక్కడున్నాడు? ఉయ్యాల్లో ఉన్నాడు. మరి ఏడే అంటే కోట్లు అడుగుని ఉన్నాడు, చచ్చిపోయాడు. మరి ఆ కోట్లు అవన్నీ ఆ ఉయ్యాలను కప్పేయడాన్ని బట్టి ఊపిరాడి చచ్చిపోయాడు. మరి ఆ రోజు మరి ఆ పండగ పాటలు 7 పాటలలాగా ఆ పండగ సమయం, ఆ యొక్క ఫెస్టివల్ భయంకరమైన విషాదకరమైనటువంటి వాతావరణంతో అలుముకుంది. బుద్ధిహీనత కొంతమందికి విపరీతం. మరి అది ఒళ్ళుపై తెలియని ఆ పరిస్థితి ఎంత కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉంటాయి. పశుప్రాయంగా నడిచేటువంటి ఆ యొక్క విధానం చాలా భయంకరం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉద్దేశం ఏదైతే ఉంటుందో ఈ ఉద్దేశాన్ని చెదిరిపోకుండా మనం అందుకే ఆరాధన జరిపించుకోవాలి. ఉద్దేశం, మనం ఎందుకు ఈ లోకంలోకి వచ్చాం, మనం ఏం చేస్తున్నాం. చూడండి, చదువుకుంటున్న పిల్లలు కూడా సంవత్సరం అంతా చాలా వృధాగా గడుపుతారు. ఆ పరీక్షల టైం వచ్చేటప్పటికి ఆదరబాదరగా పుస్తకాలు తీసి ఏదేదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంవత్సరం అంతా మరి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. సంవత్సరం పొడుగునా ఎంజాయ్మెంట్ చేసి ఈ ఎగ్జామ్స్ టైం వచ్చేటప్పటికి మరి ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఇంకేం ప్రయోజనం ఉంటుంది? అదొక కరిక్యులం. అది ఒక విధంగా ఆ యొక్క సిలబస్ అంతా కూడా దశల వారీగా ఆ యొక్క వ్యక్తులకి బోధించాలి, చదివించాలి, నేర్పించాలి. అది ఉద్దేశం. 4-5 ఇంపార్టెంట్ క్వశ్చన్లు పెట్టేసుకుని చదివేసి ముక్కును పెట్టి రాసేస్తే మరి వచ్చే రోజుల్లో అది మనకి నాలెడ్జ్ ఇవ్వలేదు, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. కానీ ఏం చేస్తుంటారు, సంవత్సరం అంతా వృధాగా గడుపుతారు. ఆ 2-3 రోజులు పుస్తకాలు తిరిగేస్తారు. ఎంతవరకు రాస్తారో తెలీదు, ఏం రాస్తారో కూడా తెలీదు, పాస్ అవుతారో కూడా అర్థం కాదు. మరి అలాంటి దయనీయం అంటే ఏంటంటే ఉద్దేశం, వాళ్ళకి ఒక దర్శనం లేదు, వాళ్ళకి ఒక లక్ష్యం లేదు. కాబట్టి ఎవరిని నేను చెప్పాలని చెప్పట్లేదు, ఒక లక్ష్యంతో ఇక్కడ నువ్వు చేయకపోతే అది ఏ పని అయినప్పటికీ కూడా, ఉదాహరణకి పరిచర్య ఆరాధనకు వచ్చి నువ్వు సెల్ ఫోన్ తిరిగేస్తా ఉన్నావు అనుకో, సెల్ ఫోన్ తిరిగేస్తున్నాడు. ఈవేళ సెల్ ఫోన్ తీసుకోవడం మర్చిపోయాను నేను. మరి ఏం చేస్తున్నారు అమ్మా? ఎవరు తీయలేదు, చాలా సంతోషం. లేకపోతే నేను తీసుకోవాల్సి వచ్చిందేమో వచ్చేవారి నుంచి. మరి నిజంగా నేర్చుకోండి. జగ్గ మందిరంలోకి వచ్చినది ఈ సెల్ ఫోన్ తయారు చేసే లేదా కంపెనీస్ వాళ్ళు ఉంటారు కదా, ఆ టాటాయే పట్టుకెళ్ళరట ఆరాధనకి సెల్ ఫోన్. ఆ కుటుంబస్తులే సెల్ ఫోన్ పట్టుకెళ్ళరట చర్చికి.
ఎందుకంటే లోకమంతా వాళ్ళ కంపెనీ నుంచి సెల్ నెట్వర్క్ ఇస్తారు. వాళ్ళు ఆరాధన టైంలో వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకెళ్ళరట వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే సెల్ ఫోన్ ఇది నెట్వర్క్. నువ్వు అది ఎప్పుడైతే ఆన్ చేసి ఉంచావో, చూస్తున్నావో, అది ఆన్ చేసి అలా ఉన్నంత వరకు నువ్వు లోకంతో కనెక్ట్ అయినట్టే. ఈవెన్ చర్చిలో కూర్చున్నా కూడా నువ్వు బయట ఉన్నట్టు లెక్క. అది తెలుసు వాళ్ళకి, కనిపెట్టినోడికి తెలుస్తుంది ఎలా వాడాలనేది. నిజంగా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎనీ టైం, ఎనీ సందర్భంలో, ఎనీ ప్లేస్. మరి దాని ఉద్దేశం అది కాదు తెలుసు. చర్చిలో సెల్ ఫోన్ ఎందుకు, లోకం తీరు మనకి ఉండకూడదు అని చెప్పి ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చేస్తారట వాళ్ళు. మనమేమో కనీసం పిలుచుకోవడానికైనా ఉండాలి కదా, మరి కింద ఉన్నాడు పైన ఉన్నాడు కింద అని చెప్పి కొంచెం కాస్త ఎగ్జామ్షన్ ఇస్తూ ఉంటాం. వీళ్ళు ఏం చేస్తుంటారంటే పాస్టర్ గారు వాకింగ్ చేస్తుంటే వీళ్ళు చాటింగ్ చేస్తూ ఉంటారు. ఏముండదు అసలు, నిజంగా ఏముండదు. వచ్చావా, తిన్నావా, మరి లేచావా, ఏం టిఫిను, ఏం భోజనం, మరి ఏం కట్టుకున్నావు, ఇదే గొడవ తప్ప అందులో ఏముంటుంది ఇంకా, మరి ఏముండదు. కానీ ఏంటో తెలియదు ఆ యొక్క పిచ్చి. దేవుని సన్నిధిలో వచ్చావు, హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు మనం గడిపితే మనం వచ్చిన సందర్భం కరెక్ట్గా నెరవేరిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు దేవుని సన్నిధిని సమీపిస్తున్నామో ఆ లక్ష్యం సంపూర్ణంగా పూర్తవ్వాలి. మరి దేని కొరకు ఆయన సన్నిధిని మనం సమీపిస్తున్నాం? ఆయన సారూప్యాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆయన సారూప్యాన్ని సంతరించుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సారూప్యం నీ జీవితంలో ఏర్పరచబడ్డాడు, ఆయన స్వరూపం నీలో ఏర్పడడానికి. ఆయన సన్నిధిని సమీపించే వేళ మోషే ఏమైపోయాడు? ప్రకాశించాడు. హల్లెలూయా. మోషే ముఖము ప్రకాశించిందట. ఎందుకు? ఆ వెలుగును బట్టి, ఆ ప్రభావాన్ని బట్టి. ఇప్పుడు ఆయన పరిశుద్ధ సన్నిధికి నువ్వు వస్తున్నావు అంటే, నువ్వు మనసారా దేవుని సన్నిధిలో కూర్చున్నావు అనుకో, నువ్వు కష్టపడక్కలేదు పరిశుద్ధంగా ఉండడానికి. కష్టపడి ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఒక రకమైనటువంటి మరి విరక్తి భావం, లోకం మీద విరక్తి భావం వచ్చేస్తుంది. నీకు ఎలా ఉంటుందని అంటే, ఆ సందర్భాలు వింటున్నప్పుడే, చూస్తున్నప్పుడే చిరాకు వస్తుంది లోక విషయాలు. మరి మనసారా దేవుని సన్నిధికి నువ్వు సమీపించే వేళ అట్లా దేవుడు మార్చేస్తాడు. ఆ సిచ్యువేషన్ ఆఫ్ మూమెంట్ని అలా మారుస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఆయన సన్నిధిని సమీపిస్తావో ఆ పరిస్థితి అంతా వేరు, ఆ యొక్క విధానం వేరండి. అదంతా కూడా దేవుడే ఆయన సారూప్యంలోకి మన జీవితాలని మార్చేస్తాడు. ఎక్కువ కష్టపడక్కలేదు. ఆయన కొరకు జీవించే విషయంలో ఎక్కువగా మరి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. సునాయాసంగా మనము దేవునిలో బలంగా, ఆత్మీయంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దాన్ని నూతన సృష్టిగా చేస్తాడు. ఎందుకంటే చాలామంది చాలా కష్టపడతాం, పరిశుద్ధ జీవితం అనేటప్పుడు పెద్ద విధానంగా తీసుకుంటూ ఉంటారు, పెద్ద బరువుగా తీసుకుంటారు. నువ్వు కరెక్ట్గా సన్నిధిలో గడిపి, కరెక్ట్గా రోజుకు ఒక 1 hour ప్రార్థించి, లేదా 3 hours ప్రార్థించి ఉపవాసం ఉన్నవాళ్ళు, మరి ఆ విధంగా ఒక 1.5 hour బైబిల్ చదువుకుని, 20 chapters దాకా 15 నుండి 20 chapters బైబిల్ చదువుకుని, ఒక 1/2 hour 40 minutes ఒక పాటలు పాడుకుని, నిజంగా నువ్వు చక్కగా నువ్వు చేయాల్సిన ఆ హోంవర్క్ మొత్తం, ప్రభు సన్నిధికి సంబంధించిన ఆ హోంవర్క్ మాత్రం కరెక్ట్గా చేయి, క్లాస్ వర్క్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. హల్లెలూయా. మరి హోంవర్క్ చేయనోడికి నెక్స్ట్ క్లాస్ వర్క్ అర్థం కాదు. హోంవర్క్ అనేది ప్రాక్టీస్. ఇప్పుడు మనం ఇంటికి క్లాస్లో చెప్తారా, క్లాస్లో చెప్పిన దాన్ని కుర్రోడు ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తాడు హోంవర్క్. ఆ హోంవర్క్ కరెక్ట్గా చేస్తే నెక్స్ట్ క్లాస్ వర్క్ అర్థం అవుద్ది. మరి అట్లాగా మూమెంట్ బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది. నేను చదువుకున్నటువంటి రోజుల్లో స్కూల్ ఆ యొక్క విధానంలో ఉన్నప్పుడు లెసన్ అనేటువంటిది ఇది ఒక కొత్త విద్య నేర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తాం. కొత్త విద్య అంటే ఏమీ లేదు, కీబోర్డు నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది రాదు, వాస్తవంగా రాదు. అయితే చాలా శ్రద్ధగా నేర్చుకునేవాడిని. ఎట్లాగనంటే వాడు ప్రాక్టీస్ ఇచ్చేవాడు, సారు ప్రాక్టీస్ ఇచ్చేవారు. ఇస్తే అది ఇంటికి వచ్చి పర్ఫెక్ట్గా రోజంతా ఆ పూటంతా చేస్తూ ఉండేవాడిని. ఆ పర్ఫెక్ట్నెస్గా చేయడాన్ని బట్టి చేసింది వెంటనే మర్చిపోకుండా, ఎందుకంటే
మరి మర్చిపోతాం కదా, మరి రేపు వెళ్ళి మళ్ళీ చూపించాలి, మళ్ళీ చెప్పమనేవాడు, మళ్ళీ అది వాయించాలని చెప్పేవాడు. మరి కాబట్టి అది మళ్ళా ఖచ్చితంగా ఇంటి దగ్గర ఒకసారి చూసుకుంటేనే కానీ మళ్ళీ ఏ పని చేసేవాడిని కాదు. మరి ఎందుకంటే మళ్ళీ మర్చిపోతే మళ్ళీ రేపు చెప్పడానికి అవకాశం ఉండదని, మళ్ళీ అది ఇచ్చేయలేమని చెప్పి అలా చేస్తూ ఉంటే ఇక నాకు వచ్చే రోజుల్లో ఆ వేలు తిరిగిపోవడం మొదలైంది. సునాయాసంగా అది వాయించడం ఆ విధానం ఏర్పడింది. తర్వాత చాలా సందర్భాల్లో కొంచెం నెమ్మదిగా కొన్ని విషయాలు ఆ కీబోర్డ్లో రావడం జరిగింది. ఎందుకు ఈ మాటలు ఇక్కడ చెప్తున్నానంటే, ఒక విద్య అనేటువంటిది ఇంత మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం. దేవుని మార్గాలు కూడా అంతే. ఇక్కడ మనము బోధ వింటున్నాం. మరి విన్నప్పుడు బయటికి వెళ్ళిపోయాక మామూలుగా అయిపోతే దానివల్ల ప్రయోజనం ఉండదండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అలాగే చెప్తారులే అనే భావన నీకు ఉండి నువ్వు కనుక ఉంటే మాత్రం మరి ఈ యొక్క ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేవు. నేను చెయ్యాలి, బయట ఏదైనా శోధన వచ్చినప్పుడు నేను నిలబడాలి, మరి బయట ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులను నేను గెలవాలి అనేటువంటి బాధ, ఆ భారం నీలో ఉన్నప్పుడే వాక్యానికి మంచి ప్రాధాన్యత అనేది ఇవ్వగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట విన్నాను, నాకు చాలా సంతోషం అనిపించింది. మరి సహోదరుడు మరి ఒక యవనస్తులు మన దగ్గరికి వచ్చి మరి 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తానని చెప్పాడు. అతను చేస్తానన్నటువంటి మాట మరి చెప్తూ తనకు జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు. అదేంటంటే, తను ఆపరేషన్ అసిస్టెంట్గా పనిచేస్తున్న స్థలంలో మరి ఆయన ఆదివారాలు కూడా వాళ్ళు రమ్మనేవారట. ఆదివారాలు రమ్మంటే ఆదివారం చర్చి కదండి అంటే ఒకే ఒక సర్జరీ చేసి, ఎమర్జెన్సీ సర్జరీ నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటే, బహుశా 6 గంటల నుంచి 9 గంటల దాకా అనుకుంటున్నాను నేను. 6 to 10 వరకు ఎంతవరకు చేసి 10 గంటలకు ఆరాధన కాబట్టి ఆయన మళ్ళీ ఆరాధనలోకి వచ్చేవాడట. రాను ఆపరేషన్ థియేటర్లో స్టాఫ్ మానేస్తే ఇతనికే వర్క్ చెప్పడం మొదలుపెట్టారు. పోనీ అలాగా అది కూడా ఇతను చాలా భరించాడు ఓపికతోటి. అయితే మరి ఎందుకంటే అప్పులతో ఉండడాన్ని బట్టి, వాళ్ళ నాన్నగారికి ఉన్న అప్పులను బట్టి మరి భరించి చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాడు. అయితే ఇక ఆదివారం మాటలు ఇక విపరీతం అయిపోయిందట. ఎట్లా అయిపోయింది అంటే 4 సర్జరీలు ఒప్పేసుకున్నారట వీళ్ళు. 4 సర్జరీలు ఒప్పేసుకుని ఇక చెయ్యాలి అని వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. ఇది కొంచెం ఈయనకి ఇబ్బంది అనిపించిందట. అయితే ఆపరేషన్లో స్టాఫ్ మరి ఇబ్బంది పెడితే లేకపోతే ఇబ్బందిగా ఒప్పుకున్నాడు. ఆదివారం ఒక 2 గంటలు ఇక పూణే ఎమర్జెన్సీ ప్రాణాపాయంలో ఉన్నారు కాబట్టి, ఎమర్జెన్సీ హాస్పిటల్ కాబట్టి ఏదో కొంచెం సర్వీస్ కూడా మంచిది కదా అని దాని మీద ఒక సర్జరీ ఏదో ఒప్పుకున్నాడట. ఇక ఆదివారం తినేస్తారంటే చాలా సీరియస్గా కోపపడిపోయి వెంటనే రిజైన్ చేశాడట. డాక్టర్ గారు అన్నాడట, ఎందుకు రిజైన్ చేస్తున్నావు అంటే, సండే నాకు హాలిడే కావాలని చెప్పాను నేను అంటే, అది అని అడిగితే ఎందుకు సండే నీకు హాలిడే అని అడిగాడట. చర్చికి వెళ్ళాలని అంటే, ఏం చర్చ్ అయ్యా చర్చు అని చెప్పానంటే, నాకు ఈ ఉద్యోగం దేవుడు ఇచ్చాడండి అన్నాడట. ఏం చర్చ్ అనండి అని, ఈ ఉద్యోగం నీకు ఎవరు ఇచ్చారా అని అడిగాడట. ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడని చెప్పాడట. హల్లెలూయా, హల్లెలూయా. వాడెంత తిరకాసుడో చూడండి. దేవుడు ఇస్తే మరి చేసుకోవచ్చు కదా అన్నాడట. దేవుడు ఇస్తే ఇచ్చాడంటున్నావు కదా, నీ దేవుడు ఇచ్చాడు కదా, చెయ్యి మరి అయితే ఉద్యోగం. అందుకే మంచి నమ్మకస్తుడు కాబట్టి రాజీగా మాట్లాడటం కొరకు మరి నేను చేయలేనండి ఆదివారం, మరి మీరు నాకు సెలవు ఇవ్వని కారణంగా నేను చేయలేనని చెప్తే, మరి డబ్బులు వస్తాయి కదా, దేవుడు అంటావేంటి అన్నాడట. మీరేం చెప్పినప్పటికీ కూడా సండే ఇది దేవుని యొక్క ప్రత్యేకమైన దినం, ప్రతిష్ఠించుకున్నటువంటి దినం కాబట్టి నిజంగా నాకు ఇప్పుడు డబ్బులు అవసరమే, కానీ నిజంగా అప్పులే, కానీ 5 లక్షల రూపాయల అప్పులు, తండ్రికి జాబ్ లేదు, మరి మరో ఆదాయం వచ్చే మార్గం కూడా లేదు, తండ్రి జాబ్ కూడా పోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తల్లి కూడా మంచాన ఉంది, తల్లి కూడా చెయ్యిరిగి ఇబ్బంది పడుతుంది. మరి ఇది కుటుంబ పరిస్థితి.
లైవ్ అప్డేట్ అది ప్రస్తుతం. మరి అయినప్పటికీ కూడా ఒకే ఒక వారం ఆపగలిగేటట్టు వాళ్ళు ఒక్క వారం ఆపినందుకే చాలా నొచ్చుకుని ఒక్క వారం నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే ఒక్క వారం ఆ మందిరం ఆపినందుకు చాలా ఏడ్చి పశ్చాత్తాపడి రిజైన్ చేసి పడేసాడట, మనస్సాక్షి ఒప్పుకోక. మరి చూడండి, దేవుని సన్నిధిలో మరి ప్రతిష్ట అంటే అలా ఉంటుంది. ప్రతిష్ట అనేటువంటి విధానం అంటే అలా ఉంటుంది. ఆదివారం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని వాక్యం చెప్తుంది. ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చారు వాళ్ళు. మరి వాళ్ళకున్నటువంటి మరి భారం, ఎందుకంటే జీవం కలిగిన దేవుని తెలుసుకున్నాం. మనము ఇవ్వగలిగింది ఏమి ఇవ్వగలం దేవునికి? హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడం తప్ప మరి ఇంకేం ఇచ్చినా 1000 కొండల పశువులు ఆయనవే. ఆయన సన్నిధిలో ప్రజెంట్ అవుతే చాలు. ప్రజెంట్ అయితేనే ఆయనని మనం ప్రేమించినట్టు. నువ్వు ఏం చేస్తే కాదు, ఏమి పరిచర్య కాదు, లేకపోతే ఖర్చు పెట్టడం కాదు, నీ ప్రజెంటేషన్ తర్వాత ఇవన్నీ కూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు కూడా రాసి ఉంటుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 23వ వచనం. సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయమును అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయడని చెప్పాను. హల్లెలూయా. మరి ఎంత విషయం చూడండి. న్యాయంగా ఏది న్యాయం? దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం న్యాయమా? జీవనోపాధికి ప్రాధాన్యత ఇవ్వడం న్యాయమా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం న్యాయం. నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీకు ఊపిరిని పోస్తున్న దేవుడు, మరి ఆయనను ఆశ్రయించడం మేలు. అది మనకు అది న్యాయం. ఆయన కొరకు మరి కొన్ని కోల్పోవడం అనేది నీతి. మరి ఆయన సన్నిధిలో కొన్ని విషయాల్లో మనము కనికరము, ప్రేమ కలిగి ఉండడం అది దేవుడిచ్చిన ఆ యొక్క విధానం. ఈ వదిలేసేసి నువ్వేదో భక్తి చేస్తానంటే అది కేవలం విగ్రహారాధనే అవుతుంది తప్ప మరి అది ఏమాత్రం కూడా మరి దేవునికి ఇష్టకరమైన ఆరాధన కాదు. బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం కదా. ఎంత మరి శ్రేష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి. 1 సమూయేలు గ్రంథం 15:22 నుంచి కదా, చూడండి ఒకసారి. 15:22 నుంచి చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకొనుటయు, పొట్టేలు కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను ఆగుపరచుట మాయా విగ్రహములను, గృహదేవతలను పూజించుటతో సమానం. మూర్ఖత ఆగుపరచుట ఏంటంట? మూర్ఖత అంటే అర్థం ఏంటి? ఎంత చెప్తున్నా వినరు. చూడు, కొంతమంది చెయ్యొద్దన్న పని చేస్తారు, వెళ్ళొద్దన్న చోటుగా వెళ్తారు, మాట్లాడొద్దన్నట్టుగానే మాట్లాడతారు. మరి ఇది ఏంటంటే మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం అనే విధానంలో ఒక వ్యక్తి వెళ్ళాడు అని అంటే వాడికి విగ్రహారాధికుడికి ఏ తేడా లేదు. అంటే దేవుని సన్నిధిలో వాడికి, దేవుణ్ణి అడగని వాడికి కూడా ఎలాంటి తేడా లేదు. ఇద్దరిని ఒకే మెజర్మెంట్ దేవుడు చేస్తాడు. మరి వాడికి ఎలాగైతే తీర్పు ఉంటుందో నీకు అలాగే తీర్పు ఉంటుంది. దేవుని ఎరిగి ఉండి అది కూడా దేవుని ఎరగనట్టుగా నువ్వు ఉంటున్నావు.
దేవుడు తెలుసుండి దేవుడు తెలియనట్టుగా ఉంటున్నావు. మూర్ఖత్వం అది. ఆ మూర్ఖత్వం, మూర్ఖుడికి దెబ్బలే తప్ప ఇంకేం దారి లేదు. మీకు మూర్ఖుడు వీరికి ఏమవుతుంది? దెబ్బలే తప్ప మరొక దారి ఉండదు. కాబట్టి మూర్ఖుని యొక్క మార్గంలో ఊరులు బోనులు ఉంటాయట. మూర్ఖుడి మార్గంలో ఏముంటాయి చెప్పండి అందరూ? అమ్మా చెప్పాలి. మూర్ఖుల మార్గంలో ఏముంటాయి? టెర్రరిస్ట్గా ఉన్నాడు ఒకడు, ఉగ్రవాదిగా. వాడిని ఏం చేస్తారు? తీసుకెళ్ళి జైలు. ఎందుకు? వాళ్ళలో ఉన్నటువంటి తీవ్రవాద భావాలు పోవడం కోసం. అక్కడ తిండి సరిగ్గా ఉండదు, సౌకర్యం ఉండదు, ఏముండదు. ఎందుకు జైళ్ళు, పోలీస్ స్టేషన్లు? ఎవరికది? మూర్ఖులకే. ఏం కాదు, అందులో మొహమాటం ఏం లేదు. ఆ మూర్ఖత్వంగా పోతూ ఉంటారు చూడండి, మూర్ఖత్వం. నిన్న ఒక న్యూస్ చూసాం. ఒక అమ్మాయి ఉందట అమెరికాలో, బహుశా లాస్ ఏంజల్స్ అనుకుంటున్నాను. మరి ఆ అమ్మాయి బాగా సౌండ్ పార్టీ అంట. ఏ పార్టీ? సౌండ్ పార్టీ. కాబట్టి ఒక పెళ్ళోడిని దేవుడు ఆమెకి ఇచ్చాడట. భర్తతో ఉందో లేదో తెలీదు. వినండి. భర్తతో ఉందో లేదో తెలీదు. మొత్తానికి ఒక ఇంట్లో ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది? ఒక ఇంట్లో ఉంటుందంట. పిల్లోడిని పెంచిందంట 1 సంవత్సరంన్నర. ఎంత? సంవత్సరంన్నర పెంచింది. ఇసుకొచ్చిందో, బాధ వచ్చిందో, లేకపోతే పెంచలేకపోయిందో, ఏమైందో తెలియదు. ఆ పిల్లోని ఉయ్యాల్లో పడుకోబెట్టేసేసి టూర్కి వెళ్ళిపోయిందట. 2 సూట్ కేసులు బట్టలు సర్దేసుకుని టూర్కి వెళ్ళిపోయి 10 దినాలు అయ్యాక వచ్చిందట. ఎన్ని రోజులు అయిపోయిందట? ఇంట్లో ఎవరు లేదంట, తలుపేసేసి ఉన్నాయి. పిల్లోడు ఏడ్చి చచ్చిపోయాడట. మరి శ్రోతకపోయి డీహైడ్రేషన్ అయిపోయి తిరిగి వచ్చేటప్పటికి సుకుమారం కదా. మరి ఏం చేసినా చెల్లింది, డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఏం చేసినా చెల్లింది కాబట్టి వచ్చేటప్పటికి అంటే ఏం చేసినా వాళ్ళ అమ్మ నాన్న ఏం చేసినా చెల్లింది. పిల్లోడు కూడా అలా ఉంటాడనుకుందో ఏమో. ఆడు కళ్ళు తేలేసి కళ్ళు బయటకు ఎట్టి ఆడు అలాగా కొన ఊపిరితోకి వెళ్ళిపోయి చనిపోయిన విగత జీవిగా పడి ఉంటే కంగారు పడిపోయి తల్లి ప్రేమ కొట్లాడి 108కి ఫోన్ చేసిందట. ఎక్కడికి అంటే ఆ హాస్పిటల్కి ఫోన్ చేసింది. హాస్పిటల్కి ఫోన్ చేస్తే హాస్పిటల్ సిబ్బంది వచ్చారట. పిల్లోడిని పరీక్షించారట. పిల్లోడిని ఏం చేశారట? 10 దినాలుగా వాడికి తిండి లేదు, అది పాలు లేవు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. అది ఏడ్చి ఏమైపోయిందంటే వాడికి సొమ్మసి వెళ్ళిపోయి చనిపోయాడు. డాక్టర్లకు వచ్చిందంట అరికాలు మంట అన్నిటికి. ఇక మామూలుగా కాదు. ఎవరు నువ్వు ఏంటి అని అడిగారట. ఏం చేస్తావని ఈ అమ్మాయిని అడిగారట. ఏముందంటే 10 రోజులు టూర్కి వెళ్ళొచ్చాను అన్నదట. 10 రోజులు టూర్కి వెళ్ళొచ్చాను. 10 రోజులు టూర్కి వెళ్ళొచ్చావా? పెళ్ళుని పడేసేసి ఉయ్యాల్లో పనికి మాలిందానా అని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారట. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇమీడియట్గా తీసుకొచ్చి లాక్కుపోయి జడ్జి దగ్గర నిలబెడితే అక్కడ కూడా అలాగే చెప్పిందట. ఏం చేస్తావు అంటే 10 రోజులు టూర్కి వెళ్ళొచ్చాను అన్నదట. తీసుకెళ్ళి మంచి జైల్లో, బాగా నరహంతకులు ఉండే జైలు తీసుకెళ్ళి పడేశారట. పనికి మాలింది కదా. మరి ఎంత దారుణం. ఏం చేస్తారో కొంతమందికి తెలియదు. అది ఇష్టం ఏంటో, వాళ్ళ గొడవ ఏంటో అసలు ఏమి, వాళ్ళ కోసం వాళ్ళకున్న దానికి కొంచెం వాళ్ళని బట్టి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం పట్టదలకి ఎంతైనా సరే వాళ్ళు మోసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు భరించేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాసేవాళ్ళు ఉంటారు. కాబట్టి కొంతమందికి ఏమీ పట్టదు. ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. మరి తీసుకెళ్ళి జైల్లో పడేశారు ఆ అమ్మాయిన. ఇంకేముంటుంది? అది మళ్ళీ పేపర్కి వచ్చింది అదో పెద్ద సూరకార్యంలాగా. కాబట్టి ఏంటంటే దేవుని మూర్ఖత్వం అనేటువంటిది ఏం చేస్తుంది? జైలు జీవితం. ఎందుకు ఒక వ్యక్తిని కాపలాగా, కొంతమందికి కుక్క కాపలా కాయాలి. వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నా కాపలా కాస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో నమ్మకత్వం ఉండదు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఏం తోతుందో తెలీదు.
కాబట్టి వాళ్ళకి కుక్కలాగా వాళ్ళ చుట్టూ వెనకాల తిరుగుతా కాపలా కాస్తా ఉండాలి వాళ్ళకి. ఎప్పుడంతే వాళ్ళ జీవితాలు ఈ వయసు ఎదిగినా కూడా అంతే, 20, 30, 40 అయినా కూడా జీవితాలు అంతే. ఎందుకంటే అపనమ్మకత్వం. ఏం చేస్తుందో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు, భయం. అందుకంటే ఏం చేస్తా కూడా తిరిగి వాళ్ళకి కాపలా కాస్తుంటారు కొంతమంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మూర్ఖత్వం. ఎందుకు మరి కాపలా కాయపడుతున్నటువంటి వీళ్ళు ఎలా ఉంటారు? స్వేచ్ఛ లేదా మాకు, స్వతంత్రం. ఎందుకు నీకు స్వేచ్ఛ ఇవ్వాలి? నువ్వు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? నీకు స్వతంత్రం చేసినప్పుడు ఏం చేస్తావు? నీకు స్వేచ్ఛ ఎందుకు ఉంటుంది? ఇక మరి నమ్మకత్వం ఉండాలి, జీవితానికి నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వం లేకపోతే ఏముండదు. ఇక తీసుకెళ్ళి జైల్లో పెట్టడమే, ఇంకా అందులో ఇంకేం తేడా ఏం లేదు. జైలు జీవితం అన్నమాట. దేవుని సన్నిధిలో చెప్పే మాట ఏంటంటే మరి మూర్ఖత అగుపరచుట, అందుకే మూర్ఖత అగుపరచుట మంచిది కాదు. మూర్ఖత నుంచి బయటికి రా. నువ్వు నీ మూర్ఖ స్వభావం నుంచి విడిచిపెట్టు. నీ మూర్ఖ స్వభావం విడిచిపెట్టకపోతే అడుగడుగునా నీకు ఒక బోన్ ఉంటుంది, అడుగడుగునా నీకు ఒక గురితాడు ఉంటుంది, అడుగడుగునా నీకు ఉచ్చు ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఎదగవో అలాగని తరగవో. ముద్ద పెడితే లోపలికి వెళ్ళకుండా బయటకు రాకుండా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కసారి అలా పెడతాడు. ఒక్కోసారి దేవుడు వాళ్ళకి ముద్ద పెడితే లోపలికి వెళ్తావు, బయటికి రాదా, లేకపోతే కెట్ట కొట్టుకుంటారు కదా, అలా ఉంటుంది ఒక్కోసారి పరిస్థితి. అంటే తెలుస్తుంది నీకు, కానీ ఏం చేయలేవు. ఏమి అంటావు, ఏం పిక్తావు, ఏం పిక్కడానికి ఉండదు. అర్థం కూడా నోడు రాదు కదా, అది పరిస్థితి. కాబట్టి మరి ఏం చేయలేవు. అలా అయిపోద్ది అన్నమాట సిచ్యువేషన్. అలా చేస్తాడు, నీ కళ్ళ ముందే దేవుడు చేస్తాడు అలాగా ఉండేలాగా. కొంతమందికి ఆ సిచ్యువేషన్, ఆ మూమెంట్ అర్థం అవ్వడం కూడా చెప్తున్నాను ఈ మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ దేవుడే పెడతాడు ఆ యొక్క విధానం. ఏంటి నా పరిస్థితి అని బాధపడతారు అలాంటి వాళ్ళు. ఓ టైం వచ్చినట్టు నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోతుంది, ఎటు వెళ్ళినా కూడా నా పరిస్థితి ఎందుకు ఇలాగా మరి బుగ్గిపాలు అయిపోతుంది నేను చేసే ప్రయత్నం. ఎందుకంటే నువ్వు ఆలోచన విధానం మారాలి. మొదట నీ ఆలోచన విధానం మారాలి. నీ మూర్ఖ స్వభావం నుంచి బయటికి రావాలి, మాట వినని తత్వం నుంచి బయటికి రావాలి. ఎప్పుడైతే ఆ విధంగా వస్తావో నీ జీవితం మరి నిజంగా మారు మనసు పొంది తిరిగి వచ్చిన మరి ఆ యొక్క నినివే ప్రజల్ని దేవుడు వారి పట్ల సంతాపపడ్డాడట. హల్లెలూయా. వాళ్ళకి నాశనాన్ని నిర్ణయించిన దేవుడే శిక్షను రద్దు చేశాడు. పందులు బొట్టు తింటూ బుద్ధి వచ్చిన ఆ యొక్క తప్పిన కుమారుడు మరి తిరిగి వచ్చి వాడు సైతాను ఆ యొక్క స్వభావం అంతా మార్చుకుని వాడు తిరిగి వస్తే దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా ఆ పరిస్థితి అంతా మార్చి దైవ కృప ద్వారాగా వాడు దేవుని మరి ఆ యొక్క తండ్రి కుమారుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. దయచేసి నా వైపు చూస్తూ దృష్టి నా మీద ఉంచాలి. మీరు మందిరంలో ఉన్నప్పుడు క్రమంగా దృష్టి మరల్చే సైతాన్ కార్యాల నుంచి విడుదల పొందాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ యొక్క తప్పిపోయిన ఆ యొక్క మారు మనసు పొందే ఆ తత్వం దేవుడు ఏం కోరినా నీ మార్పు కోరాడు. హల్లెలూయా. ఈ మార్పు అనేది ఎంతవరకు అవకాశం? నీ బొందులో ప్రాణం ఉన్నంత వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు. ఈ ప్రాణం కనుక ఆ యొక్క విడిచిపెడితే 3 రోజుల్లో మనం వెళ్ళిపోతాం, కుళ్ళిపోతాం, జ్ఞాపకాల్లో చెల్లిపోతాం. 3 రోజుల్లో జ్ఞాపకాలు మర్చిపోతారు. ఎందుకనంటే ఆస్తులు ఉన్న వాళ్ళు అయితే ఆ మధ్యాహ్నమే కొట్టుకుంటారు అనుకోండి. పాస్తులు ఉంటే ఆ మధ్యాహ్నమే కొట్టుకుంటారు. పొద్దున్న వాళ్ళని పంపించి సాయంకాలానికే స్టార్ట్ అయిపోతుంది గొడవలు. అట్లాగా భూమి మీద ఏం లెక్కేం లేదు నీకు నాకు. మరి కుళ్ళిపోయిన ఆ యొక్క టమాటాలకైనా సరే అది ఎరువు కింద వాడబడతాయి. కానీ మరి మన ప్రాణం బయటకు వెళ్ళిపోతే ఈ దేహము కనీసం కాంపోస్ట్ ఎరువుగా కూడా పనిచేయదు. మరి కాబట్టి దేవుని సన్నిధిలో ఈ జీవముని, ఈ ప్రాణం నీ దేహంలో ఉన్నంత వరకే. మరి కాబట్టి ఈ దినం నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే మేలవుతుంది, ఆశీర్వాదం అవుతుంది. హల్లెలూయా. లేకపోతే పరిస్థితి చాలా దానంత పరిస్థితి మరొకటి ఉండదు. ఎందుకనంటే అభివృద్ధి ఉండదు. నువ్వు ఎంతకాలం అలా ఉండు,
ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటావు. ఎంతకాలం అలా ఉండు, మరి నువ్వు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఆ పరిస్థితి అట్లా ఉంటుంది. కానీ నువ్వు దేవుని కొరకు నిలబడే ఆ యొక్క విధానం ఉందనుకోండి, ఒక్క మోషే నిలబడితే 6 లక్షల మందికి అతడు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధన సంఘానికి ఒక సాదృశ్య రూపకంగా పౌలు మోషేని మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరి మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను కూడా అక్కడ ఏమైందట? బాప్తిస్మమైందట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికి గొప్ప గొప్ప ముంగుర్తుగా మారిపోయాడు మోషే. హల్లెలూయా. అరే దేవుని సన్నిధిలో నిన్ను ఆయన సారూప్యంగా స్వీకరిస్తున్నాడు. ఆయన బిడ్డగా, ఆయన స్వాస్థ్యంగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆయన బిడ్డగా నిలబడాలి, ఆయన కొరకు నిలబడాలి, ఆయన కోసం ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు తన ఉచితమైన కృప ద్వారాగా దేవుడు నిన్ను వేల మందికి, లక్షల మందికి ఆశీర్వాదకరంగా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో వంట లేనటువంటి వాడు 1000 మంది తగును, ఎన్నిక లేనటువంటి వాడు బలమైన జనమను. ప్రభులో నీకు దేవుడు ఒక భారం పెట్టాడు, ప్రభులో ఒక విధానం దేవుడు ఏర్పాటు చేశాడు. అది చాలా ఉన్నతమైన సులభమైన మార్గం. ఎట్లాంటిది ఏంటంటే ఆయన సన్నిధిలో సంతోషం, సంపూర్ణ సంతోషం ఉందట. ఆయన చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన నిత్య స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి మనకు వచ్చాడు ఆయన. హల్లెలూయా, నిత్య స్వాస్థ్యం. ఆయన గురించినటువంటి మాటలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనంలో ఉన్నటువంటి మాట చూడండి. చివరిగా మాట చూస్తూ ముగించేసుకుందాం. దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. హల్లెలూయా. ఆయనే మన జ్ఞానము, ఆయనే మన యొక్క పరిశుద్ధత, ఆయనే మన యొక్క విమోచన, ఆయనే మన యొక్క మరి అద్భుతమైనటువంటి విడుదల. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఆయన యందు ఆనందించాలి, ఆయన యందు అతిశయించాలి. ఆయన యందు అతిశయిస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. లోకమునందు కాదు అతిశయించాల్సింది, లోక విధానాల యందు కాదు, దేవుని యందు మనం ఆనందించాలి. హల్లెలూయా. దేవుని యందు ఆనందించేవారు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా ఉంటారు? బలము నొందుతారట. హల్లెలూయా. మరి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుని ముగించేసుకుందాం త్వరగా. నెహెమ్యా గ్రంథము 8:9 నుంచి త్వరగా చదివితే ముగించే. యెహోవా పర్లేదు చదివేశానే. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో మరి ఆయన యందు ఆనందించడం ద్వారా, ఆయన యందు అతిశయించడం ద్వారా నువ్వు బలం నొందుతావు. ఆయనే మన అతిశయాస్పదము, మన ధనము, మన పేరు ప్రఖ్యాతులు, మన బంధుజనము, మనకున్న స్థితిగతులు కాదు. దేవుడే మన ఆశ్రయం. హల్లెలూయా. దేవుని బట్టి మనం ఆనందించాలి, దేవుని బట్టి మనం సంతోషించాలి. ఎందుకనగా మరి దేవునిలోనే మనం జీవించాలి. ఎందుకంటే ఈ బల్లారాధనలో, ప్రభు బల్లలో కూడా మనం పాలు పంచుకుని ఉండేది కాబట్టి మరి దేవుని యందు ఆనందించడం ద్వారా మనం బలం నొందుతాం. బలం నొందితే ప్రభు కొరకు ఈ లోకంలో నమ్మకమైన సాక్షులుగా జీవించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా అని పలుకుతూ ప్రార్థనలో ఏకీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేనా నీ కృపల్ని దయవలను ఒప్పుకొనిచున్నాం. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపచేయండి తండ్రి. తండ్రి నాయన ప్రభా,
నీ యందు ఆనందించే కృపలోనికి, నీ యందు సంతోషించే కృపలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నా. బలపరచండి, స్థిరపరచండి. నీ యందు ఆనందించడం ద్వారా మేము బలపరచబడతాం. నీ యందు సంతోషించడం ద్వారా నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా, నమ్మకస్తులుగా జీవించగలుగుతాం. తండ్రి, నాన్న ప్రభా, ఆత్మ సంబంధమైన ఆహారంలో పాలు పంపులు పంచుకుంటున్నాం. ఒకే ఆత్మ సంబంధమైన పానీయంలో పాలు పంపులు పంచుకుంటున్నాం. నీ శరీరంలో, నీ రక్తంలో ప్రభా పాలు పంపులు పంచుకుంటుండగా ఒక్కొక్కరిని యోగ్యపరచండి, పవిత్రపరచండి. ప్రభా, నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నిలబడడానికి కృపదాయి చేయండి. సమృద్ధి దీవెనల చేత నింపి సాక్షార్థమే నడిపించమని, నీ కృపా కాపుదల తోడుగా ఉంచమని, బిడ్డల జీవితాల్లో వెలుగును, ప్రసన్నతను దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.